ఓం శ్రీ మాత్రే నమః. మీరు అవునన్నా కాదన్నా మేషరాశి వారికి డిసెంబర్ నెల చివరిలోపు ఈ 4 మార్పులను తప్పకుండా చూస్తారు. ఒక వ్యక్తి కారణంగా జరగబోయే మార్పులు వింటే మీరు తప్పకుండా ఆశ్చర్యపోతారు. అసలు ఈ మేషరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతూ ఉంది? డిసెంబర్ నెల చివరిలోపు వీరు ఎటువంటి మార్పులు అనేవి చూస్తారు? అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్‌గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతిక నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు. మేషరాశి వారి చిహ్నము గొర్రె. మేషరాశి వారికి అధిపతి కుజుడు కావున ఈ రాశి వారి శాస్త్ర విద్య, సాంకేతిక విద్య, యుద్ధ విద్యలు ఎలాగైతేనా కొత్త టెక్నాలజీ నేర్చుకోవడంలోనూ కొత్త కొత్త పరికరాలను తయారు చేయడంలోనూ ఆరితేరి ఉంటారు. యుద్ధ ట్యాంకులను నడపడం, నేవీకి సంబంధించిన వాహనాలు నడపడం, యుద్ధ విమాన పైలట్లుగాను అన్ని సంబంధమైన సాంకేతిక వ్యవహారాలన్నింటిలో కూడా వీరు నిష్ఠాతులుగా చెప్పవచ్చు. ఈ రాశి వారు ఎప్పుడూ కూడా స్వతంత్ర అభిప్రాయాలు కలవారుగా ఉంటారు. వీరి స్వతంత్రానికి ఎవరైనా అడ్డు వచ్చారు అంటే వీరు ఆ పనిని పూర్తిగా వదిలిపెట్టేస్తారు. వీరికి స్వతంత్రం ఇచ్చారు అంటే ఎంతటి కార్యమునైనా సరే దిగ్విజయంగా పూర్తి చేస్తారు. అభివృద్ధి దిశగా మీ కృషి ఫలిస్తుంది. కొత్త పనులలో ఘన విజయం సాధిస్తారు. శారీరక శ్రమ పెరిగిన ఫలితాలు సంతృప్తికరంగా ఉంటాయి. వాదోపవాదాల నుండి దూరంగా ఉండండి. దుర్గాదేవి శ్లోకం చదవడం శక్తినిస్తుంది. ముఖ్యమైన పనులలో విజయ సూచనలు ఉన్నాయండి. ఆర్థిక పరంగా లాభదాయకమైన మార్పులు వస్తాయి. సంపదలు పెరగడానికి అవకాశాలు అనేవి కలుగుతాయి. అయితే మొదలుపెట్టిన పనులలో స్వల్ప ఆలస్యం కనిపిస్తుంది కాబట్టి ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలి. ధైర్యం, స్థైర్యం చాలా అవసరం. రాత్రిపూట ప్రయాణాలలో జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాపారంలో ఒత్తిడిని నివారించండి. ఉద్యోగంలో ఒత్తిడిని తగ్గించాలి అంటే ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేయాలి. సమయపాలన, విధేయతల విజయానికి కీలకం అవుతుంది. విష్ణు సహస్రనామం చదవడం శ్రేయస్కరమైన ఫలితాలు కూడా అందిస్తుంది అని చెప్పడంలో సందేహం లేదు. చూసారు కదండి, ఈ మేషరాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా. ఇక వీరు ఈ సమయంలో అంటే డిసెంబర్ నెల చివరిలోపు వీరి జీవితంలో కలగబోయే మార్పుల గురించి కూడా ఈ వీడియో ద్వారా అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ మేషరాశి జాతకులకు ఈ సమయం చాలా కీలకమైనటువంటి సమయం. ఈ నెల గ్రహాలు ఒక రాశి నుండి మరొక రాశికి మారడం వలన మీ జీవితంలో ఒడిదుడుకులు మరియు శుభ ఫలితాలు కూడా రెండు కూడా కనిపిస్తాయి. ముఖ్యంగా డిసెంబర్ 5న గురువు 3వ ఇంటికి మారడం మరియు కుజుడు, రవి, శుక్రులు 9వ ఇంటికి అంటే భాగ్యస్థానం వైపుకు చేరడం ఈ నెల హైలైట్. ఈ నెల ప్రథమార్థంలో 8వ ఇంట్లో గ్రహాల సంచారం కారణంగా కొంత ఒత్తిడి ఉన్నప్పటికీ ద్వితీయార్థంలో అదృష్టం మీ వెంటే ఉంటుంది. ఈ రాశి వారికి చివరి 2 వారాలు కూడా అంటే డిసెంబర్ 16వ తేదీ నుండి సూర్యుడు 9వ ఇంటికి మారడం, అంతకుముందే కుజుడు కూడా అక్కడికి చేరడంతో పరిస్థితులు పూర్తిగా మీకు అనుకూలంగా మారుతాయి. ఉద్యోగంలో బదిలీ కోరుకునే వారికి లేదా కొత్త బాధ్యతలు ఆశించే వారికి కూడా ఇది మంచి సమయము. అదృష్టం కలిసి వస్తుంది. దూర ప్రాంతాల నుండి లేదా విదేశాల నుండి కూడా ఉద్యోగ అవకాశాలు వచ్చే సూచనలు ఉన్నాయండి. నిరుద్యోగులకు ఈ నెల చివరిలో శుభవార్తలు కూడా అందబోతూ ఉన్నాయి. ఆర్థిక పరంగా ఈ నెల మిశ్రమ ఫలితాలు అనేవి ఉంటాయి. 11వ ఇంట్లో రాహు ఉండడం వలన ఆదాయ మార్గాలు బాగుంటాయి. కానీ 12వ ఇంట్లో శని మరియు 8వ ఇంట్లో గ్రహాల సంచారం వలన ఖర్చులు కూడా అదే స్థాయిలో ఉంటాయి. ఈ రాశి వారికి 8వ ఇంట్లో శుక్రుడు, బుధుడు సంచరించే సమయంలో మీకు ఊహించని మార్గాల ద్వారా డబ్బు రావచ్చు. ఇన్సూరెన్స్, పాత బాకీలు వసూలు కావడం లేదా వారసత్వ ఆస్తికి సంబంధించిన విషయాల్లో అనుకూలత ఏర్పడుతుంది. పెట్టుబడులు గురించి చూసుకున్నట్లయితే డిసెంబర్ 20 వరకు కూడా కొత్త పెట్టుబడుల విషయంలో ఆచితూచి అడుగు వేయాలి. షేర్ మార్కెట్ లేదా రిస్క్ ఉన్నటువంటి వ్యాపారాల్లో డబ్బు పెట్టకపోవడం మంచిది. డిసెంబర్ 20 తర్వాత శుక్రుడు 9వ ఇంటికి మారినప్పుడు ఆర్థిక పరిస్థితి అనేది మెరుగుపడుతుంది. ప్రయాణాలు, ఆరోగ్యం లేదా వాహన మరమ్మతుల కోసం డబ్బు కూడా అధికంగా ఖర్చు చేయాల్సి రావచ్చు. కుటుంబ జీవితం గురించి చూసుకున్నట్లయితే ఈ నెల సాధారణ మార్పులు ఉంటాయి. డిసెంబర్ 5న గురువు 3వ ఇంటికి మారడం వల్ల మీ యొక్క సోదరులు లేదా సోదరిమణులతో సంబంధాలు మెరుగుపడతాయి. వాటి నుండి మీకు సహాయ సహకారాలు కూడా లభిస్తాయి. ఈ నెల ప్రథమార్థంలో 8వ ఇంట్లో గ్రహాల కారణంగా జీవిత భాగస్వామితో చిన్నపాటి అపార్థాలు అనేవి రావచ్చు. కానీ ద్వితీయార్థంలో 9వ ఇంట్లో శుక్రుడి సంచారం కారణంగా దాంపత్య జీవితం అనేది చాలా ఆనందంగా ఉంటుంది. కుటుంబంలో కలిసి తీర్థయాత్ర లేదా విహారయాత్రలకు వెళ్ళే అవకాశం ఉంటుంది. 5వ ఇంట్లో కేతు ఉండడం వల్ల పిల్లలకు ఆరోగ్యం లేదా చదువు విషయంలో కొంత ఆందోళన అనేది ఉంటుంది. కాబట్టి వారి పట్ల శ్రద్ధ వహించండి. ఆరోగ్యం విషయంలో ఈ నెల జాగ్రత్త అవసరం. ముఖ్యంగా మొదటి వారంలో రాశి అధిపతి
కుజుడు 8వ ఇంట్లో ఉన్నందున రక్తం, వేడి లేదా పొట్టకు సంబంధించిన సమస్యలనేవి మిమ్మల్ని కాస్తంత ఇబ్బందులు కలిగించవచ్చు. వాహనాలు నడిపేటప్పుడు తొందరపాటు అనేది అసలు పనికిరాదు. చిన్నపాటి గాయాలయ్యే అవకాశం ఉంటుంది. అయితే డిసెంబర్ 16 తర్వాత రవి 9వ ఇంట్లోకి మారినప్పటి నుండి మీలో నూతన ఉత్సాహం వస్తుంది. పాత ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. మానసిక ప్రశాంతత కోసం ధ్యానం చేయడం కూడా మీకు ఈ సమయంలో చాలా మంచిది. వ్యాపారస్తులకు ఈ నెల ప్రారంభం కొంచెం మందకొడిగా సాగినా సరే ముగింపు అనేది అద్భుతంగా ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారాల్లో ఉన్నటువంటి వారు భాగస్వాములతో గొడవలకు దూరంగా ఉండాలి. డిసెంబర్ 6న బుధుడు 8వ ఇంట్లోకి వెళ్ళడం వల్ల వ్యాపార లావాదేవీల్లో డాక్యుమెంట్ల రూపంలో కూడా లోపాలు జరిగే అవకాశం ఉంటాయి కాబట్టి ప్రతిదీ కూడా సరిచూసుకోవాలి. ఈ నెల ద్వితీయార్థంలో వ్యాపార విస్తరణకు, కొత్త ఒప్పందాలకు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. దూర ప్రాంతాల నుండి కొత్త ఆర్డర్లు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. విద్యార్థులు కూడా ఇది కొంచెం కష్టపడాల్సిన సమయము. 5వ ఇంట్లో కేతు ప్రభావం వల్ల చదువుపైన ఏకాగ్రత నిలవడం కష్టంగా మారుతుంది. అనవసరమైన విషయాల పట్ల ఆకర్షితులయ్యే అవకాశం ఉంటుంది. అయితే గురువు 3వ ఇంట్లోకి రావడం వలన కొత్త విషయాలు నేర్చుకోవాలనే ఆసక్తి కూడా పెరుగుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి వారు కఠిన శ్రమ చేస్తే ఫలితం ఉంటుంది. డిసెంబర్ 29 తర్వాత బుధుడు 9వ ఇంట్లోకి వెళ్ళడం ఉన్నత విద్యకు అనుకూలమైనటువంటి సమయంగా చెప్పాలి. చూసారు కదండి, మేషరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక ఈ మేషరాశి వారి యొక్క గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయో క్లియర్గా తెలుసుకుందాం. మేషరాశి వారి జన్మత నాయకులు వీరు పోలీసు, యుద్ధ శాఖల్లో బాగా రాణిస్తారు. యంత్రంలో ఫ్యాక్టరీలు నడుపుట, పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు నడుపుట వీరికి చాలా సులభము. ఖనిజములు, వస్తు సామాగ్రి, శాస్త్రచికిత్సా పరికరాలు మొదలగు వ్యాపారాలు వీరికి లాభదాయకమవుతాయి. ఈ రాశి వారు రాజకీయాలందు సమర్థులై వ్యవహరిస్తారు. వీరికి ఉన్న ప్రజ్ఞాపాఠం వల్ల వీరికి శత్రువులు కూడా ఏర్పడతారు. దీనివల్ల వీరికి ప్రాణహాని కూడా కలుగుతుంది. ఈ రాశి వారు క్రీడలందు రాణిస్తారు. వీరికి చక్కని దర్శనజ్ఞానం కలవారుగా ఉంటారు. మేషరాశి వారు తమ వివాహ జీవితంలో క్రమశిక్షణతో మెలగాలి. క్రమశిక్షణ, వివేకం వీరికి అవసరము. అయితే ఆవేశమును తీసుకునే నిర్ణయం కారణంగా జీవితాంతము కూడా బాధపడతారు. ఈ రాశివారు చిన్న వయసులోనే వివాహం చేసుకున్నట్లయితే చాలా మంచి జరుగుతుంది. మేషరాశి వారు కార్యవాదులు, ఆలోచించడం అనేది వీరికి పడదు. మనసులో తట్టిన ఆలోచన ఎటువంటిదైనా కార్యరూపాన్ని పెట్టినది వీరికి నిద్ర పట్టదు. వీరిలో క్రమశిక్షణ అధికంగా ఉంటుంది కాబట్టి వీరి క్రింద పనిచేసేవారు కూడా వీరంటే భయంతో పనిచేస్తారు, కానీ మీరంటే అభిమానం అయితే మాత్రం ఉండదు. కుటుంబ సభ్యులతో కూడా ఈ విధంగానే ప్రవర్తిస్తూ ఉంటారు కాబట్టి వారు వీరిని పట్టించుకోకపోవచ్చు. ఈ రాశి వారికి నీచగ్రహ వీక్షణ ఉన్నప్పుడు మొరటుగా ప్రవర్తిస్తారు. దుర్బుద్ధి అధికంగా ఉంటుంది. ఏ విషయం నందు అయినా ముక్కుసూటిగా ప్రవర్తించడం వల్ల తాను పట్టిన కుందేలకు మూడే కాళ్ళు అని వ్యవహరించడం చేత ఈ రాశి వారు చాలా ఇబ్బందులు పాలవుతారు. వీరిలో ఉన్నటువంటి ఆందోళన, అసహనం, ఆవేశము, అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటారు. వీరికి వయసు దాటిన కొద్దీ రక్తపోటు, రక్తనాళములు చిట్లుట, మెదడుకు సంబంధించిన పక్షవాతములు, రోగములు రావచ్చు. అందువలన శస్త్రచికిత్స చేయించుకోవాల్సి వస్తుంది. ఈ రాశి వారికి తొందరగా కోపం వస్తుంది. అలాగే తొందరపాటుతనం, ఆవేశం అధికంగా ఉంటాయి. అంతేకాదు ఆవేశం వలన నష్టపోతూ ఉంటారు. తమ తొందరపాటుతనంతో తమకు కావలసిన వాటిని వీరు దూరం చేసుకుంటూ ఉంటారు. కొన్ని తప్పులు చేస్తారు. అలాగే కొన్ని వ్యవహారాల్లో చిక్కుకుపోతారు. అలాగే అనవసరపు ఖర్చులు చేస్తారు. తక్కువ ఖరీదు చేసే వస్తువులు కూడా ఎక్కువ ఖరీదు పెట్టుకుంటూ ఉంటారు. అలాగే అక్కడికి రాని భూములను కూడా తక్కువగా వస్తున్నాయి దాన్ని కొనేస్తూ ఉంటారు. అయితే వీరికి ఆలోచనలు, వీరి యొక్క ప్రణాళికలు గొప్ప ఆర్థిక పరిస్థితులు కలిగిస్తాయి. అయితే ఏ విషయంలోనైనా సరే తొందరపాటు అనేది వీరికి అసలు తగదు. చూసారు కదండి, మేషరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.